దేవుడు ఒక్కడా లేక చాలా మంది ఉన్నారా? వెల్కమ్ టు బేసిక్స్ ఆఫ్ భగవద్గీత పార్ట్ 15. సూటిగా చెప్పాలంటే దేవుడు ఒక్కడే, కానీ ఆయన రూపాలు మాత్రం అనేకం. ఎగ్జాంపుల్కి వాటర్ని తీసుకుందాం. అదే వాటర్ మంచుగా మారుతుంది, ఆవిరిగా మారుతుంది, వర్షంగా పడుతుంది, నదిగా ఉంటుంది, సముద్రంగా కనిపిస్తుంది, చెరువుగా నిలుస్తుంది, బాటిల్లో ఉంటే బాటిల్ షేప్లో ఉంటుంది. రూపాలు పరిస్థితులు వేరైనా మూలం మాత్రం ఒక్కటే, అది వాటర్. వాటర్ ఎలా అయితే అవసరాన్ని బట్టి తన యొక్క స్వభావాన్ని మార్చుకుంటుందో అలాగే భగవంతుడు కూడా ఒక్కడే, కానీ భక్తుల యొక్క అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆయన అనేక రూపాలలో అవతరిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో 4th చాప్టర్ 7th శ్లోకంలో కూడా చాలా క్లియర్గా చెప్తారు. యదా యదాహి ధర్మస్య అనే శ్లోకంలో ధర్మం తగ్గిపోయి అధర్మం పెరిగిన ప్రతిసారి భగవంతుడు భూమిపై అవతరిస్తారు అని. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ఒక్కడే, కానీ ఆయన భక్తులని రక్షించడానికి మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి అనేక రూపాలలో ఈ భూమిపై అవతరిస్తూ ఉంటారు అని. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దేవుడు ఒక్కడే, కానీ ఆయన దయ, శక్తి మరియు రూపాలు అనేకమని. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. హరే కృష్ణ.